నా పేరు సాయి. సుమారు అప్పటికి నా వయసు 13 సంవత్సరాలు ఉండేవి. నా జీవితంలో ఇలాంటి భయంకర సంఘటన జరుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు. మాది నెల్లూరు జిల్లా కావలి మండలం. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. అందులో 2 దంపతులు, వారికి 1 పిల్లలతో మా జీవితం ఆ రైస్ మిల్ లో ఎంతో సంతోషంగా సాగిపోతుండేది. ఆ 3 పిల్లల్లో నేను ఒకడిని. నాకు చిన్నప్పుడు ఆ రైస్ మిల్ లో రంగయ్య అనే అతను నాతో బాగా ఆడుకుంటూ మమ్మల్ని బాగా పలకరించేవాడు. మా 3 పిల్లలకి తినడానికి కావాల్సినవి ఇస్తుండేవాడు. ఇక అలా ఆ రంగయ్యతో మాకు బాగా పరిచయం ఏర్పడింది. అలాగే ఈ సంఘటన డిసెంబర్ 2010లో జరిగింది. ఆయనతో మేము సరదాగా ఆడుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయాం. ఇక ఆ అర్ధరాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం లేచి చూడగానే ఆ మిల్లులో కొంతమంది గుమ్ముకూడి ఉండడం చూసి నేను కూడా అక్కడికి వెళ్లి చూడగా నాకు చాలా భయం వేసింది. అనగా ఆ రాత్రంతా అతనితో బాగా ఆడుకొని చేసిన వ్యక్తి ఉదయం పురుగుల మందు తాగి చనిపోయడం చూసి నేను చాలా భయానికి గురి అయ్యాను. అలా ఆయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు నాకు రాత్రి వేళ నిద్ర పట్టక బయటికి వచ్చాను. కొంత దూరంలో ఆ చనిపోయిన రంగయ్యలా అనిపించి ముందుకు వెళ్లి చూడగా కనిపించకపోయేసరికి భయంతో లోపలికి పరిగిస్తూ వెళ్లిపోయాను. అలా మొదటిసారి నాకు యథార్థంగా జరిగింది. ఇక ఒక రోజు రాత్రి నేను నా ఫ్రెండ్స్ తో కలిసి దాగుడు మూతలు ఆడుతుండగా ఉన్నట్టుండి విచిత్రమైన శబ్దాలు రావడం జరిగింది. అలా తరచుగా శబ్దాలు రావడంతో నేను వెళ్లి మా తల్లిదండ్రులతో చెప్పాను. అలా చెప్పేసరికి మా తల్లిదండ్రులు బయటికి పంపడం ఆపేశారు. అలా ఒక రోజు నేను టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా నాకు ఆకలి వేయడంతో మా అమ్మని అమ్మా నాకు అన్నం పెట్టు అని అడిగాను. కానీ అది విని బయటికి వెళ్తుందేంటి అని నేను కూడా ఆమె వెనక వెళ్ళగా మా అమ్మ ఇంకొక సైడ్ నుంచి వచ్చి నన్ను చూసి రే ఏమైందిరా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను ఇదంతా చూసి చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాను. ఇకపోతే కొన్ని రోజుల తర్వాత ఆ చనిపోయిన రంగయ్య మా ఇంట్లో ఒకరిలో ఆవాహించినట్లు మా తండ్రి గారికి తెలియగా మా నాన్న ఆ ఆవాహించిన వ్యక్తిని గుడికి తీసుకుని వెళ్ళగా ఆ గుడిలో పూజారి పూజ చేయడం మొదలు పెట్టగా ఒక్కసారిగా ఆ రంగయ్య ఆత్మ బయటికి వచ్చింది. వచ్చి ఇలా చెప్పడం జరిగింది. యథావిధిగా రోజు నా పనిని నేను ముగించుకొని ఇంటికి వెళ్లి చూడగా నా భార్య వేరే వారితో ఉండటం అది నేను నా కళ్ళారా చాలా సార్లు చూశాను. ఇక ఏమీ చేయలేక ఆమెను నేను హింస పెట్టలేక నాలో నేనే బాధపడుతూ ఇక చివరికి నా వల్ల కాక నేను ఆ పురుగుల మందు తాగి బలవత్ మరణానికి పాల్పడ్డానని చెప్పి అందుకే నేను ఒక్కడినే వెళ్ళలేక ఇలా ఆవహించాను అని చెప్పాడు. ఇక ఆ పూజారి ఒక మంత్రిచ్చిన తాయెత్తునిచ్చి ఆ దేహంలో ఉన్న రంగయ్య ఆత్మని వదిలించడం జరిగింది. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం.